హాయ్ ఫ్రెండ్స్, పిడిగిరాల కుకింగ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోతున్నాను రవ్వ లడ్డులు ఫ్రెండ్స్. రవ్వ లడ్డులకి రవ్వ ఈ గ్లాస్ తీసుకున్నా ఫ్రెండ్స్. కొబ్బరి, ఒక చిన్న చెప్ప కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, కొంచెం నెయ్యి ఫ్రెండ్స్, తగినంత పాలు. ఎలా తయారు చేస్తారో చూడు ఫ్రెండ్స్. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా కాగాలి. కాగాక ఈ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ, బొంబాయి రవ్వ, మనం ఉప్మా రవ్వ అంటాం ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ ఇలా వేసి కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. నేతిలో కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇలాగా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏగుతుంటేనే కొంచెం మన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి కూడా ఫ్రెండ్స్. 3 ఇలా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక వేయించుకుందాం అనుకున్నాం కదా, ఇదిగో ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం రంగు మారేటట్టు. ఇప్పుడు రంగు మారిందిగా, దీంట్లో గ్లాస్తో ఈ గ్లాసు పంచదార. నేను కొబ్బరి పొడి వేసా కాబట్టి గ్లాసు, లేకపోతే పంచదార కొంచెం అర గ్లాస్ అయితే సరిపోతుంది. నేను కొబ్బరి పొడి వేసా కాబట్టి గ్లాస్ పట్టిద్ది నాకు. ఇలా వేసాక ఒక్క 5 నిమిషాల పాటు కొంచెం బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది. స్మెల్ భలే వస్తుంది. ఎంత బాగా వస్తుందో కలర్ చూడండి, ఎంత బాగుందో. మంచి స్మెల్ కూడా వస్తుంది. చక్కగా నెయ్యి వేసాం కదా, అందువల్ల మంచి స్మెల్. రవ్వ బాగా వేగింది, అన్నీ బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇది కొంచెం చల్లార్చాక ఇట్లాగా పాలు పోసుకొని ఇలా బాగా ముద్దగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా చుట్టుకోవాలి. ఒక్కోటి అలా చుట్టుకొని ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చక్కగా నీట్గా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. నీట్గా ఇలా అన్నీ చుట్టేసుకోవడం ఫ్రెండ్స్. అన్నీ ఇలా చుట్టేసుకోవడం. చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము, దీంట్లో జీడిపప్పు వేసుకున్నాము, బాదం పప్పు వేసుకున్నాము, పంచదార వేసుకున్నాము, కొబ్బరి పొడి వేసుకున్నాము, బొంబాయి రవ్వ తీసుకున్నాము, ఉప్మా రవ్వ అంటారు. అన్నీ తీసుకొని కొంచెం రవ్వ అంతా పాలు వేసుకొని చక్కగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక చక్కగా స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. బాగా చక్కగా చాలా బాగుంటాయి.
ఇలా మొత్తం చుట్టేసుకోవటమే. హాయ్ ఫ్రెండ్స్, పిడికిరాల కుకింగ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోతున్నాను రవ్వ లడ్డులు ఫ్రెండ్స్. రవ్వ లడ్డులకి రవ్వ ఈ గ్లాస్ తీసుకున్నా ఫ్రెండ్స్. కొబ్బరి, ఒక చిన్న చెప్ప కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, కొంచెం నెయ్యి ఫ్రెండ్స్, తగినంత పాలు. ఎలా తయారు చేస్తారో చూడు ఫ్రెండ్స్. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా కాగాలి. కాగాక ఈ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ, బొంబాయి రవ్వ, మనం ఉప్మా రవ్వ అంటాం ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ ఇలా వేసి కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. నేతిలో కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇలాగా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏగుతుంటేనే కొంచెం మన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి కూడా ఫ్రెండ్స్. 3 ఇలా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక వేయించుకుందాం అనుకున్నాం కదా, ఇదిగో ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం రంగు మారేటట్టు. ఇప్పుడు రంగు మారిందిగా, దీంట్లో గ్లాస్తో ఈ గ్లాసు పంచదార. నేను కొబ్బరి పొడి వేసా కాబట్టి గ్లాసు, లేకపోతే పంచదార కొంచెం అర గ్లాస్ అయితే సరిపోతుంది. నేను కొబ్బరి పొడి వేసా కాబట్టి గ్లాస్ పట్టిద్ది నాకు. ఇలా వేసాక ఒక్క 5 నిమిషాల పాటు కొంచెం బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది. స్మెల్ భలే వస్తుంది. ఎంత బాగా వస్తుందో కలర్ చూడండి, ఎంత బాగుందో. మంచి స్మెల్ కూడా వస్తుంది. చక్కగా నెయ్యి వేసాం కదా, అందువల్ల మంచి స్మెల్. రవ్వ బాగా వేగింది, అన్నీ బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇది కొంచెం చల్లార్చాక ఇట్లాగా పాలు పోసుకొని ఇలా బాగా ముద్దగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లడ్లు ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా చుట్టుకోవాలి. ఒక్కోటి అలా చుట్టుకొని ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చక్కగా నీట్గా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. నీట్గా ఇలా అన్నీ చుట్టేసుకోవడం ఫ్రెండ్స్. అన్నీ ఇలా చుట్టేసుకోవడం. చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము, దీంట్లో జీడిపప్పు వేసుకున్నాము, బాదం పప్పు వేసుకున్నాము, పంచదార వేసుకున్నాము, కొబ్బరి పొడి వేసుకున్నాము, బొంబాయి రవ్వ తీసుకున్నాము, ఉప్మా రవ్వ అంటారు. అన్నీ తీసుకొని కొంచెం రవ్వ అంతా పాలు వేసుకొని చక్కగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక
చక్కగా స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. బాగా చక్కగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం చుట్టేసుకుంటామే.